ఈ రోజున ఈ రాశి జాతకులు దుఃఖాలకు అంతం వస్తుంది. ఒక కొత్త రేపటి ఈ రోజున ప్రారంభం కాబోతుంది. విజయం అంటే ఉత్సాహాన్ని కోల్పోకుండా వీరికి నిరంతరం వరుస వైఫల్యాలతో పోరాడుతూనే ఉండడం. శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855836332. ఈ వాక్యం ఈ రోజు చివరి దశలో ఉన్న ఈ రాశి లగ్న జాతకులకు కేవలం ఒక మంచి మాట మాత్రమే కాదు, రాబోయే సమయానికి ఇది అతిపెద్ద విజయ సూత్రం. ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో కొత్త ప్రారంభం కాబోతోంది. ఈరోజు ఎంతో సామాన్యమైంది అస్సలు కాదు. జ్యోతిష శాస్త్రంలో మనం చతుర్గ్రహ యోగం అని పిలిచి ఒక అరుదైన ఖగోళ సంఘటనకు ఈరోజు సాక్షిగా నిలవబోతుంది. ఒకవేళ మీ జన్మ కుండలిలో మొదటి భావంలో 12 అంకె రాసి ఉంటే ఈ విశ్లేషణ ప్రత్యేకంగా మీకోసమే. ఈరోజు జరిగే అతిపెద్ద సంఘటన ఏమిటంటే గనక, ఈ తిథి నాడు గ్రహాల రాకుమారుడు బుధుడు వృశ్చిక రాశి నుంచి బయటకొచ్చి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని జ్యోతిష అర్థం చాలా లోతైంది. దీని నేరుగా అర్థం ఏమిటంటే, ఈ రోజు నుండి మీ దశమ భావంలో అంటే మీ జీవనోపాధి, తండ్రి మరియు సామాజిక ప్రతిష్టకు సంబంధించిన ఇంట్లో 4 అత్యంత ప్రభావవంతమైన గ్రహాలు కలిసి ఒకే చోట కొలువు తీరి ఉంటాయి. అధికారం, ప్రభావానికి కారకుడైన సూర్యుడు, అద్భుతమైన శక్తి మరియు పరాక్రమానికి మారుపేరైన కుజుడు, సృజనాత్మకత, వైభవానికి కారకుడైన శుక్రుడు, ఇప్పుడు మీ బుద్ధి మరియు నిర్ణయాధికారానికి కారకుడైన బుధుడు. ఎప్పుడైతే కర్మభావంలో ఇంతటి ప్రచండమైన శక్తి ఒక చోట చేరుతుందో అప్పుడు జీవితంలో స్తబ్దతకు లేదా ఆగిపోవడానికి ఆస్కారం ఉండదు. ఇది కేవలం ప్రణాళికలు వేసే సమయం కాదు, కర్మ చేయవలసిన సమయము. కానీ మనం జ్యోతిష్యాన్ని విస్తృత కోణంలో చూడడం మర్చిపోకూడదు. శనిదేవుడు ఇప్పటికీ మీ లగ్నంలోనే ఉన్నారు. శని మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు తప్పు చేయకుండా ఉండడానికి మిమ్మల్ని కొంచెం నెమ్మదిస్తున్నాడు. గంభీరంగా మిమ్మల్ని మారుస్తున్నారు. రాహువు 12వ భావంలో మీ ఉపచేతన మనస్సును యాక్టివ్గా ఉంచుతున్నారు. దేవగురువు బృహస్పతి మీ లగ్నాధిపతి 4వ భావంలో వక్రీ స్థితిలో ఉన్నారు. సరే, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా ఈ మహా సంయోగం మీకోసం ఎటువంటి ఫలితాలు ఈ రోజు తీసుకురాబోతుందో వివరంగా అర్థం చేసుకుందాము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా సొంత వ్యాపారం నడుపుతున్నారో ఈ భాగం మీకు అత్యంత ముఖ్యమైంది. మీకు ఉద్యోగస్తులకు 10వ ఇంట్లో సూర్యుడు కుజుడి కలయిక ముందే ఉంది. ఇది మీకు బలమైన ఆశయాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు ఈ తిథి నాడు బుధుడు రావడంతో ఆట మొత్తం మారిపోతుంది. బుధుడు అంటే కమ్యూనికేషన్, 10వ ఇల్లు అంటే వృత్తి. ఈ రోజున మీ మాట, మీ ఈమెయిల్స్, మీ ప్రజెంటేషన్ ఇవన్నీ మీ ఆయుధాలుగా మారతాయి. మీరు సేల్స్, మార్కెటింగ్, మీడియా, ఐటీ రంగంలో ఉంటే ఇది మీకు గోల్డెన్ పీరియడ్. మీరు మీ మాటలతో మీ బాస్ని కన్విన్స్ చేయగలరు. దీంతో పాటు మీ విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు. మీరు పని చేయడమే కాదండి, మీ పనిలో ఒక మెరుపు ఉంటుంది. జనాలు మిమ్మల్ని గమనిస్తారు. ఒకవేళ మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు మీ ఫైల్ని ముందుకు పంపడానికి ఇది సరి అయిన సమయం. కానీ జాగ్రత్తగా ఉండండి. కుజుడు ఉగ్రగ్రహము. పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటుందో మీరు చిరాకు పడవచ్చు. శని లగ్నంలో కూర్చొని మిమ్మల్ని చూస్తున్నారు. ఒకవేళ మీరు అహంకారం చూపిస్తే చేతికి వచ్చిన అవకాశం చేజారిపోవచ్చు. అలాగే వ్యాపారుల విషయానికి వస్తే మా దగ్గర ఉన్న భవిష్యవాణి కార్డు స్పష్టంగా చెప్తుంది. బిజినెస్లో పని భారం పెరుగుతుంది. ఈరోజు కాస్తంత ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎక్కువగా మనసుకి తీసుకోకూడదు. అలాగే ఈ రోజున మీకు ప్రెషర్ ఎక్కువగా ఉండడం సహజమే. గజకేసరి యోగం మరియు బుధుని గోచారం ఈ రెండు కలిసి సంకేతం ఇస్తున్నాయి. ఈ రోజున మీకు ఏదైనా పెద్ద డీల్ లేదా పెద్ద క్లయింట్ దొరకవచ్చు. మీ బిజినెస్ ఇంటెలిజెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది.
ఒకవేళ మీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తుంటే కొంచెం అప్రమత్తంగా ఉండండి. బుధుడు మంచివాడే కానీ కుజుడు అక్కడ గొడవలు పెట్టించవచ్చు. పార్ట్నర్స్తో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. గుర్తు చేసుకోండి, ఈరోజు ఈ తిథి నాడు భవిష్యవాణిలో డెసిషన్ పెండింగ్ అనే బోర్డు ఉంది. ఈరోజు మీరు ఏదైనా గత కాంట్రాక్ట్ మీద సంతకం చేయడానికి భయపడి ఉంటే లేదా కన్ఫ్యూజన్లో ఉంటే ఆ భయం తొలగిపోతుంది. ఈరోజు ఈ సమయం యాక్షన్ తీసుకోవడానికి అనుకూలం. ఇక ఆగకండి. ఏ ప్రణాళికలైతే మీ మెదడులో ఉన్నాయో వాటిని ఆచరణలో పెట్టండి. ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఇంటికి వెన్నెముక అయిన స్త్రీలతో, మన గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాము. తరచుగా రాశి ఫలాల్లో మీ గురించి తక్కువగా మాట్లాడతారు, కానీ ఈ రాశి లగ్న గృహిణులకు ఈరోజు చాలా హడావిడిగా ఉండబోతుంది. చూడండి, మీ దశమ భావంలో 4 గ్రహాలు కూర్చున్నాయి. దశమ భావం కేవలం ఆఫీసు పనికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మీ కర్మ మరియు సోషల్ స్టేటస్కి కూడా సంబంధించింది. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఒకే చోట ఉండడం వల్ల ఈరోజు చివరిలో మీకు చాలా వరకు కూడా మీ భుజాల మీద భారీ బాధ్యతలు ఉంటాయని అర్థమవుతుంది. బహుశా మీరు కొత్తగా ఏదైనా హోస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇంటికి అతిథుల రాక ఎక్కువగా ఉండొచ్చు. వంట గది నుంచి లివింగ్ రూమ్ వరకు మీరు ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోవచ్చు. శుభవార్త ఏమిటంటే సూర్యుడు మరియు శుక్రుడు మీకు దక్కాల్సిన గౌరవాన్ని మీకు అందిస్తారు. మీ మేనేజ్మెంట్ స్కిల్స్కి ప్రశంసలు దక్కుతాయి. ఒకవేళ మీరు ఇంటి నుండి ఏదైనా చిన్న వ్యాపారం లేదా చిన్న బొటిక్ లాంటిది నడుపుతూ ఉంటే ఏదైనా పెద్ద ఆర్డర్ రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, 4వ భావంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు. 4వ భావం మనశ్శాంతికి సంబంధించింది. వక్రీకరించిన గురువు అంటే మీకు గొడవలకు సంబంధించి కొన్ని పాత విషయాలు, ఉదాహరణకు అత్త-కోడళ్ల గొడవలు లేదా ఆస్తికి సంబంధించిన పాత చర్చలు మళ్ళీ లేవనెత్తవచ్చు. సలహా ఏమిటంటే కేతువు మీ 6వ భావంలో ఉన్నారు. ఇది నడుపు నొప్పి లేదా కాళ్ల నొప్పులను ఇవ్వచ్చు. సూపర్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నించొద్దు. పనిని పంచుకోవడం నేర్చుకోండి. డబ్బు చివరకు మనందరం కష్టపడేది దీనికోసమే కదా. ఈ రాశి వారికి ఈ రోజున ధనస్థితి ఎలా ఉంటుందో చెబుదాము. ఆర్థిక కోణం అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఈ రోజున చంద్రుడు మీ 2వ భావంలో గోచారం చేస్తాడు. 2వ భావం అంటే ధన సంచయం మరియు బ్యాంకు బ్యాలెన్స్. దీనికి తోడు బంగారానికి సువాసన అబ్బినట్లుగా సరిగ్గా ఈ రోజున ఈ తిథి ఉదయం గజకేసరి యోగం కూడా యాక్టివ్గా ఉంది. ఒకవేళ మీ పేమెంట్ ఏదైనా ఆగిపోయి ఉంటే ఈ రోజుల్లో అడగండి, డబ్బు తిరిగి రావచ్చు. ఒకవేళ మీరు మీ జీతం పెంచమని అడగాలనుకుంటే ఈ తేదీ ఎంచుకోండి. మీ మాటల్లో ఎంత ప్రభావం ఉంటుందంటే అవతల వ్యక్తి కాదన్నలేరు. కానీ నిజానికి మరోవైపు కూడా నాణానికి చూడడం ముఖ్యం. రాహువు మీ 12వ భావంలో కూర్చున్నారు. ఇది ఖర్చు మోక్షానికి సంబంధించింది. రాహువు ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచించకుండా ఖర్చులు చేయిస్తాడు. అంటే మీరు బజార్కి కూరగాయలు తేవడానికి వెళ్ళి ఖరీదైన ఫోన్ కొనుక్కొని రావచ్చు. ఆ విధంగా ఉదాహరణగా ఉంటుంది. ఈరోజు చంద్రుడు 3వ భావంలో ఉన్నప్పుడు మీరు స్నేహితులతో పార్టీలు, చిన్న ప్రయాణాలు లేదా తోబుట్టువుల కోసం మనసు విప్పి ఖర్చు చేయొచ్చు. సలహా ఏమిటంటే ఖర్చు చేయండి, కానీ ఒక బడ్జెట్ వేసుకుని చేయండి. రాహు మిమ్మల్ని ఆడంబరం కోసం ఖర్చు చేసేలా చేస్తాడు. ఆ వలలో పడకండి. కెరియర్ మరియు డబ్బు పరుగులో బంధాలు వెనుకబడిపోకుండా చూసుకోవడం ఈ రాశి లగ్నస్తులకు చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు స్వభావరీత్యా చాలా భావోద్వేగంతో ఉంటారు. శుక్రుడు మీ 10వ భావనలో ఉన్నారు. శుక్రుడు ప్రేమకు కారకుడు. ఎప్పుడైతే ప్రేమ గ్రహం కర్మస్థానంలోకి వెళ్తుందో తరచుగా మనిషి తన పనిని ప్రేమించడం మొదలు పెడతాడు. లేదా ఆఫీస్లో రొమాన్స్ అవకాశాలు ఏర్పడవచ్చు. కానీ ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి ఈరోజు సవాల్గా ఉండొచ్చు. కారణం స్పష్టం. సూర్యుడు, కుజుడి దూకుడు మరియు పని ఒత్తిడి. మీరు బహుశా మీ పార్ట్నర్ ఫోన్ కాల్స్ మిస్ చేస్తారు, డేట్స్ క్యాన్సిల్ చేస్తారు. దీనివల్ల గొడవలు రావచ్చు. మాటల ద్వారా పరిష్కరించుకోండి. బిజీగా ఉంటే స్పష్టంగా చెప్పండి. పార్ట్నర్స్ని అంధకారంలో ఉంచొద్దు. ఇప్పుడు చంద్రుని గమనం ప్రకారం ఇంటి వాతావరణాన్ని చూద్దాము. ఈరోజు చంద్రుడు 2వ భావంలో అంటే కుటుంబ భావనలో ఉన్నారు. కుటుంబంలో ఏదైనా ధన సంబంధిత విషయంపై చర్చ జరగవచ్చు. మాట కొంచెం కఠినంగా రావచ్చు. అందుకే పెద్దలతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండండి. ఈరోజు చివరిలో చంద్రుడు 3వ భావంలోకి వెళ్తారు. ఇది తోబుట్టువులతో కలిసే సమయం. బహుశా ఈరోజు మీరు కజిన్స్ లేదా ఇరుగు పొరుగు వారితో చిన్నగా మీరు చర్చలు పెట్టొచ్చు.
చిన్న ప్రయాణాలకు బలమైన యోగము ఉంది. కానీ అత్యంత ప్రశాంతవంతమైన సమయం ఈరోజు మీ చేతుల్లోనే ఉంటుంది. చంద్రుని యొక్క స్థితి మీకు చాలా వరకు కూడా సుఖాన్ని, తల్లికి సంబంధించినదిగా చెప్పొచ్చు. మీరు అలసట పోగొట్టుకోవడానికి ఈ రోజున క్వాలిటీ సమయాన్ని ఇంట్లోనే ఉండి రిలాక్స్ అవడానికి సాయంత్రానికి ఇష్టపడతారు. వక్రీ గురువు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఈ రోజున మీరు సమయాన్ని గడపండి. మానసిక శాంతి ఈ సమయంలోనే మీకు ఎక్కువగా దొరుకుతుందని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. కావున మీరు ప్రశాంతంగా ఉంటూ ఇంటి చుట్టూ ఉన్న వారితో కూడా గొడవలు పడకుండా ఉండండి. విద్యార్థుల విషయానికి వస్తే మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ రోజున మీకు చాలా మంచి రోజు. అవి గడిచిపోయాయి, కానీ దీని అర్థం ఇప్పుడు సమయం బాగోలేదని కాదు. భవిష్యవాణిలో ఒక లైన్ స్పష్టంగా ఉంది. విద్యార్థులకు ఈరోజు కష్టపడాల్సిన సమయమని. 5వ ఇంటిపై గ్రహాల దృష్టి, 10వ ఇంట్లోకి బుధుడు రావడం ఈ సమయం ఫోకస్ పెట్టాల్సిన సమయమని చెప్తోంది. ఒకవేళ మీకు ఎగ్జామ్స్ వస్తుంటే లోతుగా చదవాల్సిన సమయం ఇదిగా చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండి పుస్తకాల్లో మునిగిపోండి. విషయాలను గుర్తుంచుకోవడంలో ఈరోజు బుధుడు మీకు సాయం చేస్తాడు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. శని లగ్నంలో ఉన్నారు. ఇది కీళ్ల నొప్పులు లేదా బద్ధకాన్ని ఇవ్వచ్చు. కేతువు 6వ భావంలో ఉన్నారు. ఇది రోగానికి సంబంధించింది. కేతువు ఇక్కడ ఎటువంటి సమస్యలను ఇస్తారంటే అవి త్వరగా పట్టుబడవు. అంటే ఆరోగ్యం బాలేనట్లు అనిపిస్తుంది, కానీ రిపోర్ట్స్లో ఏమీ ఉండదు. రాహువు 12వ భావంలో ఉన్నారు. ఇది నిద్రలేమి మరియు కళ్ళల్లో మంటను ఇవ్వచ్చు. హెచ్చరిక ఏమిటంటే ఈ రోజు తర్వాత కుజుడు మరియు బుధుడు కలిసినప్పుడు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు లేదా నరాల ఒత్తిడి సమస్య రావచ్చు. నీళ్లు ఎక్కువగా తాగండి మరియు రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం తగ్గించండి. మిత్రులరా, ఈ సుదీర్ఘ చర్చ యొక్క సారాంశం ఏమిటంటే కెరియర్ పరంగా 10వ భావంలో 4 గ్రహాల కారణంగా పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ విజయం మరియు గుర్తింపు కూడా అంతే ఎక్కువ మోతాదులో ఉంటుంది. ధన విషయంలో ఈ రోజున గజకేసరి యోగం యొక్క ప్రయోజనం పొందండి. ఇది శుభ సమయం. బంధాల విషయంలో పని మధ్యలో కుటుంబానికి సమయం ఇవ్వడం ఒక సవాలుగా ఉంటుంది. కానీ ఈ రోజు తర్వాత ఇంట్లో శాంతి లభిస్తుంది. ఈ రోజు భార్య శక్తిని సమతుల్యం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. వారితో మనసు విప్పి మాట్లాడండి. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, వాటి నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలు తప్పక చేయండి. మొదటి పరిహారం 10వ భావంలో సూర్యుడు కుజుని యొక్క వేడిని శాంతింప చేయడానికి, యశస్సును పొందడానికి ఉదయం రాగి పాత్రలు, నీరు, కుంకుమ, కొన్ని బియ్యం వేసి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వండి. 2వ పరిహారం బుధుని గోచారం శుభప్రదం చేసుకోవడానికి ఈ రోజున మీరు వినాయకునికి గరిక సమర్పించి ఓం గం గణపతియే నమః అని జపించండి. ఇది మీకు బుద్ధిని సరైన దిశను ఇస్తుంది. 3వ పరిహారం 6వ భావంలో కేతువు లగ్నంలో శని కోసం ఏ రోజైనా వీధి కుక్కలకు రొట్టె లేదా బిస్కెట్స్ తినిపించండి. దీనివల్ల శత్రువులు, రోగాలు శాంతిస్తాయి. 4వ పరిహారం వక్రీ గురువు ప్రభావాన్ని సానుకూలం చేసుకోవడానికి నుదుటిపై రోజు కేసరి లేదా పసుపు తిలకం ధరించండి. కాబట్టి ఈ రాశి జాతకులారా, ఈరోజు మీకు చాలా వరకు కూడా కలిసి రావాలని, మీరు మీ కుటుంబం బాగుండాలని. ఈ రాశి ఫలాలు మీరు భయపడడానికి కాదండి, కేవలం కర్మ చేయాలి. గ్రహాలు మీకోసం వేదికను సిద్ధం చేయాలి. ఇక పర్ఫామ్ చేయాల్సింది మీరే. ఈ విస్తృత సమాచారం ఈ రోజు ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.